హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. చాలామంది ఏంటంటే షిరిడీని దర్శించుకొని అటు నుంచి అటే ఇంటికి వెళ్తారనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర టెంపుల్ని విజిట్ చేయరు. సో అలాంటి వాళ్ళ కోసం నేను సింపుల్గా షిరిడీకి వచ్చి ఈ త్రయంబకేశ్వర టెంపుల్ని ఎలా దర్శించుకోవాలో చెప్తానన్నమాట. మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి షిరిడీ నుంచే ఓన్ వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. అలా లేదా మీరు సింగిల్గా వస్తే ఫస్ట్ షిరిడీ నుంచి నాసిక్ చేరుకోండి. 100 కిలోమీటర్స్ ఉంటుంది. షిరిడీ నుంచి నాసిక్కి కంటిన్యూగా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. 1.5 అవర్ 2 అవర్ జర్నీ పడుతుంది. నాసిక్ చేరుకొని నాసిక్లో ఉన్న సిబిఎస్ బస్ స్టాండ్ చేరుకోవాలి. ఇక్కడి నుంచి త్రయంబకేశ్వర వెళ్ళటానికి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర టెంపుల్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి 1 అవర్ సమయం పడుతుందన్నమాట. నాసిక్ నుంచి త్రయంబకేశ్వర టెంపుల్కి బస్ టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. త్రయంబకేశ్వర టెంపుల్ వచ్చేసి బ్రహ్మగిరి పర్వతాల దగ్గరలో ఉంటుంది. మనకు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట బ్రహ్మగిరి పర్వతాలు. నాసిక్ నుంచి 1 అవర్ జర్నీ చేసిన తర్వాత మనం త్రయంబకేశ్వరం చేరుకుంటాం. త్రయంబకేశ్వర బస్టాండ్ నుంచి టెంపుల్ 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మేము ఈవినింగ్ 4-4:30కి ఈ త్రయంబకేశ్వరానికి రీచ్ అయ్యాము. చూడండి, మేము ఓన్ వెహికల్లో వచ్చాం కాబట్టి ఐ థింక్ టెంపుల్కి నియరెస్ట్లో అతను డ్రాప్ చేశాడు. ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట. చూడండి, ఎదురుగా బ్లాక్ స్టోన్తో కనిపిస్తుంది కదా పెద్ద గోపురం, అదే అనమాట త్రయంబకేశ్వర టెంపుల్. ఆ టెంపుల్ మొత్తాన్ని బ్లాక్ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారంట. చూడండి, ఇదే మెయిన్ గోపురం అనమాట టెంపుల్కి. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్సే ఉంది, అందుకే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ లోపలికి మొబైల్ నాట్ అలౌడ్ అంటున్నారు, కానీ తీసుకెళ్ళొచ్చు అనమాట. మీరు లోపల టెంపుల్ లోపల వీడియో తీయకుంటే సరిపోతుంది. మిగతా చోట్ల మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదే అనమాట. ఇది రిటర్న్ వచ్చే వే. మెయిన్ ఎంట్రన్స్ వేరే చోటు ఉంది. దీనికి ఇంకా కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి. చూడండి, ఇటుగా కొంచెం ముందుకెళ్ళేసి ఇక్కడి నుంచి వెళ్ళాలన్నమాట టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. టెంపుల్ లోపలికి పెద్ద పెద్ద బ్యాగ్స్ అవి అలౌడ్ చేయరు. చిన్న బ్యాగ్స్ ఉంటే ఓకే, లేదంటే ఇక్కడ చూపించాను కదా బయటికి వచ్చే ఎంట్రన్స్ ఉంది కదా, దానికి ఎదురుగానే మనకి అన్నీ ఉన్నాయన్నమాట. బ్యాగ్స్, షూస్ అన్నీ పెట్టుకోవడానికి. ఇక్కడి నుంచి వెళ్ళాలి టెంపుల్ లోపలికి. మనం స్వామివారికి పూలు కానీ లేదంటే అభిషేకం చేసుకోవాలనుకున్నా, టెంకాయ కొట్టుకోవాలనుకున్నా ఇక్కడ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఎంట్రన్స్ వచ్చేసి టికెట్ తీసుకొని వెళ్ళే వాళ్ళ కోసం. ఫ్రీ దర్శనానికి కొంచెం దానికంటే ముందు ఉంది. మేము 200 టికెట్ తీసుకొని వెళ్దామని లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి, మనకి స్వామివారిని లైవ్లో చూపిస్తున్నారనమాట. ఈ కాంప్లెక్స్లో అంటే వెయిట్ చేస్తూ ఉంటాం కదా, స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ రీసెంట్గా కట్టించారు, అంతకుముందు ఇదంతా ఏం లేదు. ఇక్కడ కొంచెం దూరం ముందుకు వచ్చిన తర్వాత టికెట్స్ తీసుకోవాలి. నేనైతే 200 టికెట్ తీసుకొని వచ్చాము. కొంచెం ఎర్లీగా అవుతుందని వచ్చాము, బట్ సేమ్ టైమింగ్ అనమాట. ఫ్రీ దర్శనానికి మేము టికెట్ తీసుకొని వెళ్ళిన దానికి సేమ్ అదే అయింది లాస్ట్కి. చూడండి, ఇదే అనమాట టెంపుల్. ప్యూర్ బ్లాక్ స్టోన్తో నిర్మించారు. మేము 2.5 అవర్ వెయిట్ చేశాము టెంపుల్ లోపలికి రావడానికి. ఇంకా చూడండి, మా బ్యాక్ సైడ్ కూడా చాలామంది ఉన్నారు. మనకి త్వరగా దర్శనం కావాలి అంటే ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వస్తేనే. మేము టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయ్యాను. చూడండి, ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్లో ముందు నంది విగ్రహం ఉంది. మెయిన్ టెంపుల్ లోపల మొబైల్ నాట్ అలౌడ్ అనమాట, అందుకే నేను లోపల ఏం తీయలేదు, దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడ చూడండి, అక్కడే అనమాట స్వామివారిని మనం అక్కడి నుంచి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఓపెన్ ప్లేస్ ఉంది, మీకు నచ్చినంతసేపు ఇక్కడ కూర్చోండి. ఇప్పుడు ఈ టెంపుల్ గురించి నాకు తెలిసింది మీకు చెప్తాను. కొన్ని యుగాల క్రితం ఈ ప్లేస్లో ఋషులు, సాధువులు నివసిస్తూ ఉండేవాళ్ళట. సప్త ఋషులలో ఒకరైన గౌతమ్ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడ ఉండేవారట. అప్పట్లో ఈ ప్లేసు కరువు కాటకాలలో ఉండేదట. ఆ టైంలో గౌతమ్ మహర్షి తన తపోశక్తిని ధారపోసి ఒక సరస్సును సృష్టిస్తాడు. అహల్యతో పాటు మిగిలిన ఋషులు ఆ సరస్సులోని వాటిని వినియోగించుకునేవారట. కానీ
వారిలో గౌతమ్ మహర్షి మరియు అహల్య పట్ల ఈర్ష్య పెరిగి తమ భర్తలను కూడా అలాంటి సరస్సులను నిర్మించమని ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళట. అప్పుడు ఋషులందరూ కలిసి గణేశుడి కోసం తపస్సు చేశారు. అప్పుడు వినాయకుడు ప్రత్యక్షమై మీకు ఏమి కావాలని వరం అడగగా వాళ్ళు వినాయకుడిని గౌతమ్ మహర్షి దగ్గర ఉన్న గోవుని చనిపోయేటట్లు చేయమని కోరుకుంటారు. అది పాపమని చెప్పినా వారు వినకుండా అదే వరం మాకు కావాలి అని పట్టుబడతారంట. దాంతో ఏమీ చేయలేని పరిస్థితిలో వినాయకుడు ఆ వరాన్ని ప్రసాదిస్తాడట. ఒకరోజు పొలంలో మేస్తున్న గోవును గౌతమ్ మహర్షి దర్భలతో అదిలించగా దానికి గాయమయ్యి చనిపోతుంది. అదే అదునుగా అనుకొని గోవు హత్య మహాపాపమని ఈ ప్రాంతంలో గంగను పారేట్లు చేస్తే ఆ హత్య నుంచి విముక్తి దొరుకుతుందని చెబుతారు. దీంతో గౌతమ్ మహర్షి మరియు అహల్య కొన్ని సంవత్సరాల పాటు శివుని కోసం తపస్సు చేస్తారు. అప్పుడు శివుడు, బ్రహ్మ, విష్ణు ఆది పరాశక్తులతో వాళ్ళకి ప్రత్యక్షమవుతారట. అప్పుడు వాళ్ళని మహాశివుడు మీకు ఏమి వరం కావాలని అడగ్గా గౌతమ్ మహర్షి గంగను విడుదల చేయమని కోరుతాడు. అప్పుడు మహాశివుడు తన జటాజూటాన్ని విసిరాడట. అది వెళ్ళి బ్రహ్మగిరి పర్వతాలను తాకి అక్కడి నుంచి గంగానది ప్రవహిస్తూ కిందకొస్తుంది. దాన్నే ఒకప్పుడు గౌతమి అని, అలాగే ఇప్పుడు గోదావరి అని పిలుస్తున్నారు. ఇక్కడ చూడండి, స్వామివారికి అభిషేకం చేసిన నీళ్ళు, అలాగే పానవట్టంలో ఎప్పుడూ ఇక్కడ నీళ్లు వస్తూనే ఉంటాయంట. అది ఇంతవరకు మిస్టరీగానే ఉండిపోయింది. ఆ వాటర్నే ఇక్కడ మనం అంటే తాగొచ్చు, లేకపోతే తల మీద చల్లుకోవచ్చు. ఈ ప్లేస్లో శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల 3 లింగాల రూపంలో మనకు దర్శనమిస్తారు. అందువల్లే దీన్ని త్రయంబకేశ్వరం అంటారు. ఇక్కడున్న పానవట్టంలో 3 లింగాలు ఉంటాయి. 1 బ్రహ్మ, 2 విష్ణు, 3 మహేశ్వరుడు. ఈ లింగంలో నిత్యం నీరు ఊరుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా అన్నమాట. చూడండి, 3 లింగాల రూపంలో ఉంది కదా, ఇలా ఉంటుంది. ఒరిజినల్గా చూశారు కదా, అలా ఉంటుంది. తర్వాత అభిషేకాలన్నీ చేసిన తర్వాత ఇలా రెడీ చేస్తారనమాట శివలింగాన్ని. ఈ టెంపుల్ మొత్తాన్ని బ్లాక్ స్టోన్తోనే కట్టించారనమాట. చూడండి, నల్లటి రాయితో. చాలా బాగుంటుంది డేలో అయితే. ఇంకా మీరు కనుక డే టైంలో వస్తే ఇక్కడ కనిపిస్తున్న బ్రహ్మగిరి కొండల్లోనే గోదావరి జన్మస్థలం ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే మనం 750 మెట్లు ఎక్కాలి, లేదా ఆటో వాళ్ళు మనల్ని షార్ట్కట్లో తీసుకొని వెళ్తారు. వీళ్ళు అప్ అండ్ డౌన్ 500 నుంచి 600 తీసుకుంటారు. మీరు ఆటోలో వెళ్ళాలనుకుంటే టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి, అక్కడ మీరు మాట్లాడుకొని వెళ్ళొచ్చు. చూడండి, ఇక్కడి నుంచి అనమాట గోదావరి నది ప్రవహించేది. మేము త్రయంబకేశ్వరం టెంపుల్ని దర్శించుకొని బయటకు వచ్చేసరికి నైట్ అయింది, అందుకే వెళ్ళలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వెళ్ళేసి రావచ్చు. షిరిడి నుంచి త్రయంబకేశ్వర టెంపుల్ని అరౌండ్ 500 రూపీస్లో మనం కవర్ చేయొచ్చు. నేను ఫుల్ డీటెయిల్స్ షిరిడి వీడియో చేసినప్పుడు మీకు చెప్తాను. ఇదే అనమాట త్రయంబకేశ్వర టెంపుల్ గురించి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.